శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. నేటి రాశి ఫలాలు జనవరి 6, 2025 సోమవారం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు శివయోగం వల్ల మేషం, మిథునంతో పాటుగా కొన్ని రాశులకు విశేష లాభాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి? అలాగే ఈరోజు సోమవారం చంద్రుడు రాశిలో మీన సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో స్వాతి నక్షత్రంలో సర్వార్థ సిద్ధియోగం ఏర్పడనుంది. మరోవైపు కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనేటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ 6 జనవరి 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శుక్లపక్ష సప్తమి, సాయంత్రం 6 గంటల 22 నిమిషాల వరకు, నక్షత్రం ఉత్తరాభద్ర, రాత్రి 7 గంటల 5 నిమిషాల వరకు, వర్జ్యం తెల్లవారుజామున 5 గంటల 24 నిమిషాల నుండి 6 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి తెల్లవారుజామున 6 గంటల 27 నిమిషాల నుండి 7 గంటల 57 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి 1 గంట 28 నిమిషాల వరకు, తదుపరి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల నుండి 3 గంటల 40 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 44 నిమిషాల వరకు. ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ముందుగా మేషరాశి. ప్రయత్నాలలో కార్యసిద్ధి కనిపిస్తుంది. కొన్ని విషయాలలో మనోనిబ్బరం అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. తదుపరి వృషభ రాశి. మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. పాటించవలసినటువంటి పరిహారం లలితాదేవిని స్తుతించడం. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన మీకు బాధను కలిగించవచ్చు. పాటించవలసినటువంటి పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం. తదుపరి కర్కాటక రాశి. అనుకున్నది సాధించగలుగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. తదుపరి సింహరాశి. ముఖ్య విషయాలలో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవ నామాన్ని జపించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి కనిపిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. తదుపరి తులారాశి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలమని చెప్పవచ్చు. సద్గోష్ఠి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మీ మనోబలాన్ని పెంచుకోవాలి. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు ధ్యానం శుభప్రదం. తదుపరి ధనస్సు రాశి. చేపట్టే పనుల్లో దేహజాడ్యాన్ని రానివ్వకండి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది.
బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు. పాటించవలసినటువంటి పరిహారం: శ్రీహరిని ఆరాధించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మకర రాశి. మీ రంగాలలో అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. పాటించవలసినటువంటి పరిహారం: కనకదారాస్తవం పఠించడం. తదుపరి కుంభరాశి. మానసిక సౌఖ్యం కలిగి ఉంటుంది. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో నిర్లక్ష్యం చేయవద్దు. పాటించవలసినటువంటి పరిహారం: గోసేవ, గోవుకి దానాన్ని ఇవ్వడం, గోవుకి ఆహారాన్ని అందించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మీనరాశి. జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. పాటించవలసినటువంటి పరిహారం: ఇష్టదైవ ప్రార్థన శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇవి నేటి 12 రాశుల వారి ఫలితాలు. నమస్తే.